దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలో దేశమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన దళిత వర్గాల్లో పెద్ద ఆందోళన మొదలైంది. దాని పర్యవసానం కేసు నమోదు చేశారు. 218 రోజుల పాటు అనంతబాబు జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి అండదండలు ఇస్తూ వాళ్ళ తరపున నిలబడ్డాం. విచిత్రం ఏంటంటే ఈ వీధి సుబ్రహ్మణ్యం యొక్క హత్య కేసులో విచారణ ప్రారంభానికి కావాల్సినటువంటి పరిస్థితులు త్వరలో విచారణ జరగబోతూ ఉండగా ఆ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేయటమే కాకుండా ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున ఇవ్వటం, నిర్బంధించడం, భయపెట్టడం, తనకి అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, అలా చెప్పబోతే మీ బతుకులకు కూడా నష్టం వాటిల్లిందని హెచ్చరిక చేయటం, బలవంతాన ₹1,00,000 తీసుకోమనన్నా కూడా తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వటం, చివరికి వాళ్ళ మనస్తాపనకు గురై చివరికి పోలీసు వాళ్ళకి ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,00,000 చొప్పున ₹4,00,000 పోలీసు వాళ్ళకి స్వాధీనం చేసి మమ్మల్ని ఈ విధంగా ప్రభావితం చేస్తున్నారు, ఆ కేసులో సాక్ష్యం చెప్పొద్దని చెప్పేసని ఈ విధంగా అనంతబాబు ప్రోద్బలంతో అతని అనుచరులు చేశారని చెప్పారు. అంతేకాకుండా కొత్త విచిత్రం ఏంటంటే బాహ్య ప్రపంచానికి తెలిసింది, దాంట్లో 4వ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి రౌడీ షీటర్. అంటే ఇతను రౌడీ షీటర్లను కూడా ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనడానికి అదొక చక్కటి ఉదాహరణ. కాబట్టి ఈరోజు ఇక్కడ జిల్లా కోర్టులో ఆ రోజున ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయారని చెప్పారు. సరే, ఇవాళ ఈ కేసు వీధి సుబ్రహ్మణ్యం యొక్క హత్య కేసు వాయిదా ఉంది కాబట్టి వచ్చాడు. అది కూడా దొడ్డిదారిని వచ్చాడు. వచ్చేసిన తర్వాత వాయిదా పడిపోయింది. సరే, దీంట్లో కూడా మేము వేశాం, వీధి సుబ్రహ్మణ్యం ఈ యొక్క హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దవుద్దని చెప్పేసని బెయిల్కు నిబంధనలు స్పష్టంగా ఉంది. దాని ప్రకారం బెయిల్ రద్దు చేయమని దీంట్లో వేశాము. ఈరోజు అరెస్ట్ చేసింది దాంట్లో కాదు. కాకినాడలో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి భయకంపితులు చేసి ₹1,00,000 ఒక్కొక్కరికి ఇచ్చారు, అలాగనే బెదిరించారు. వక్ర మార్గాన్ని కేసులు జరగకుండా తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి కావాలని ప్రయత్నాలు చేశారని చెప్పేసి నేరం మీద ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఉదయం నుంచి కూడా పోలీసు వారు ఆ కేసులో అరెస్ట్ చేయడానికి సర్పవరం పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చారు. కానీ ఇప్పటివరకు పాపం కోర్టులో అరెస్ట్ చేస్తారని కోర్టులో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తదుపరి వాళ్ళు విచారణ చేస్తారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ డబ్బుకు సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసుని క్వాష్ చేయమని వేశారు. అది ఈరోజు వేరే కోర్టులో వేస్తే ఇది మా కోర్టు పరిధి కాదు, సోమవారం అని చెప్పేసి సోమవారం బదిలీ చేశారు. అలాగనే వాళ్ళ భార్య గారు కూడా క్వాష్ పిటిషన్ వేశారు. దాంట్లో స్టే ఇమ్మన్నారు, స్టే ఇవ్వాల, అది కూడా విచారణ జరుగుద్ది. ఏదేమైనప్పటికి కూడాను ఇక్కడ బెయిల్ది మంగళవారమో బుధవారమో ఈ కేసులో బెయిల్ రద్దు చేయాలా వద్దనేది కూడా ఈ న్యాయస్థానం నిర్ధారించబోతా ఉంది.